బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి సంస్థను ధ్వంసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోగశాల సింగరేణిని మార్చేశారని మండిపడ్డారు. సింగరేణిని బంగారు బాతులా కాంగ్రెస్ వాడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తమకు నచ్చిన వారికే విజిట్ సర్టిఫికేట్ ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని, సిబిఐ విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉండాలని గుర్తు చేశారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి, టెండర్ల ప్రక్రియ పారదర్శకతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగ్లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరికి ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము, నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నైని కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్ లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉంది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే, కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్
లేట్ అవుతుందనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టారు. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కూడా కొంచెం కుప్పుకుంటది. వాళ్ళు కూడా మాకు సింగరేణి వద్దు, వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతా ఉంది. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా ఎడిషన్లో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి వీటి మీద. కానీ సింగరేణి యాజమాన్యం కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, WCL నుంచి ఒకరు ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు వివరించినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోవాలి. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డిసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకునేటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తాను. దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది సింగరేణి కుటుంబాలు ఆ సింగరేణి ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.